డెవలప్మెంట్ అంటే కేవలం బిల్డింగులు కట్టడం కాదు, అక్కడ బతుకుతున్న మనుషుల జీవితాలను మార్చడం అన్న మాటలని నిజం చేస్తూ నేడు భోగాపురంలో సరికొత్త ప్రగతి పర్వం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే స్థానిక యువత భవిష్యత్తును మార్చేందుకు జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ అడుగులు వేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం. ఆకాశంలో విమానం వెళితే ఆతృతగా చూసే కాలం నుంచి నేడు ఏకంగా ఇంటి ముంగిట్లోనే అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకునే స్థాయికి భోగాపురం ఎదిగింది. ఈ ప్రాంతం కేవలం మౌలిక వసతులకే పరిమితం కాకుండా అక్కడి యువత జీవితాల్లో వెలుగులు నింపుతోంది జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ప్రస్తుతం చాలా మంది యువతకు విద్యార్హతలు ఉన్నప్పటికీ అవసరమైన స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారిలోని నైపుణ్యాలను వెలికితీసి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ సెంటర్ తర్ఫీదునిస్తోంది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న యువత ఉద్యోగాల్లో చేరడమే కాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా ఇక్కడి ట్రైనర్స్ మార్గనిర్దేశం చేస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రం అవకాశాల వేదికగా నిలుస్తోంది. ఈ శిక్షణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, పని ప్రదేశంలో అనుసరించాల్సిన వ్యూహాలు, వ్యక్తిత్వ వికాసం, ఇంటర్వ్యూలకు కావాల్సిన మెళకువలను ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇక్కడ ఈ సెంటర్లో ప్రతి ఒక్కటి కూడా మా స్కిల్తో పాటు సబ్జెక్ట్ని కూడా మేము డెవలప్ చేసుకొని అండ్ మా జాబ్ పర్పస్ కోసం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను ఐటీ స్టూడెంట్ అండి. భవిష్యత్తులో మా కాళ్ళ మీద మేము నిలబడటానికి మాలో ఉన్న స్కిల్ అనేది బయట పెట్టుకొని మేము డెవలప్ అవ్వటానికి కోసం అని చెప్పేసి మేము నేర్చుకోవడం జరుగుతుందండి. సో ఫస్ట్ మా ఊరు ఎయిర్పోర్ట్కి పోయిందనమాట. సో మాకు వేరే దగ్గర ఒక కాలనీలో మాకు సైట్ అనేది ఇచ్చారనమాట. ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇంత మనీ అని ఇచ్చారనమాట. సో మేము ఇల్లు కట్టుకుని ఉన్నాం. సో మా ఊర్లో వచ్చేసి ఫస్ట్ జిఎంఆర్ వాళ్ళు మిషన్ నేర్పించారనమాట. మిషన్ కోర్స్ అంతా అయిపోయింది. మేము అందరూ ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యి మాకు గ్రూప్ కూడా ఉంది. సో ఆ గ్రూప్లో ఏంటంటే ఇలా ఇక్కడ గాలిపేటలో ఇలా మేము ఒక కోచింగ్ సెంటర్ పెడుతున్నాం, ఇలా ఈ డీటెయిల్స్ మొత్తం ఆ గ్రూప్లో మాకు పెట్టారనమాట. సో దాని ద్వారా మాకు తెలిసింది ఇక్కడ గాలిపేటలో ఇలా ఈ సెంటర్స్ ఈ ఒక కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అని మాకు తెలిసింది సార్. సో ఇలా మేము వచ్చాం కూడా. సో మమ్మల్ని కొంతమందిని 50 మెంబర్స్ని ఎయిర్పోర్ట్ కూడా తీసుకెళ్లారు. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం చూపించారు. మాకు మిషన్ నేర్పించడం, నర్సింగ్, ఈ కంప్యూటర్ కోర్సుల వల్ల చాలా కోర్సుల వల్ల వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు అనమాట. సో దానివల్ల వాళ్ళేంటంటే ఇంట్లో ఉంటూనే మనీ అర్న్ చేస్తున్నారు అనమాట. గ్రామీణ ప్రాంతాల్లోనే శిక్షణ అందుబాటులోకి రావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నారు విద్యార్థినులు. ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా తమ కాళ్లపై తాము నిలబడగలుగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక జిఎంఆర్ స్కిల్ సెంటర్ పెట్టారని తెలిసింది సార్. తెలిసి ఇక్కడ కొంతమంది గ్రామంలో ఉన్న నా తోటి పిల్లలందరం వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటో తెలుసుకుందామని వచ్చాను సార్. ఇక్కడ 12 రకాల కోర్సులు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది సార్. నేను ముఖ్యంగా ఇందులో రిటైల్ సేల్స్ అసోసియేషన్ గ్రూప్లో జాయిన్ అయ్యాను సార్. నేను ఇదే ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రూప్స్ అన్నీ బయట అవైలబుల్ ఉన్నాయి సార్ నేర్చుకోవడానికి. కానీ ఇది పర్టికులర్గా రిటైల్ అసోసియేషన్ గ్రూప్ అనేది ఇక్కడ ఎక్కడ కోర్స్ లేదు సార్. ఓన్లీ జిఎంఆర్ స్కిల్ సెంటర్లో మాత్రమే ఈ కోర్స్ అవైలబుల్గా ఉంది సార్. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఇది గ్రోయింగ్ ఫీల్డ్ సార్. దీంట్లో మంచి అవకాశాలు ఉంటాయని నేను ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటే నేను కూడా ఒక చిన్న షాప్ పెట్టుకునైనా రన్ చేయగలను. ఒక కస్టమర్ స్టోర్లోకి ఎంటర్ అయ్యి నుంచి తన పూర్తి షాపింగ్ జర్నీ పూర్తయినంత వరకు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా నేను ఈ రిటైల్ సేల్స్ గ్రూప్లో నేర్చుకున్నాను సార్. నేను నేర్చుకునేది మల్టిప్లికేషన్ గ్రూప్. ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మనం ఓన్గా బిజినెస్ చేసుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అని ఒకటి నాకు అర్థమైంది.
దాని తర్వాత మాకు కాంప్లైంట్స్ వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మాకు ఇలా నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. వచ్చిన తర్వాత మేము జాయిన్ అవ్వడం జరిగిన తర్వాత మాకు ఇక్కడ వచ్చి మేము అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత ట్రైనింగ్లో ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా వందలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందంటున్నారు ఇక్కడి శిక్షకులు. ఇక్కడ పెట్టింది ఏంటి అంటే భోగాపురం స్థలంలో ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఒక సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ లోకల్ వాళ్ళకి ముందుగా ఎక్కువ అవకాశం ఇవ్వాలనేసి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిల్చోవాలని, లేదు వీళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేద్దాము అని అనుకుంటే దానికి కూడా తగ్గట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఇక్కడ. ఇకపోతే వీళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పిస్తాము. ఇక్కడ ప్రెజెంట్ పిల్లల వాళ్ళకి ఏంటంటే బేసిక్ కంప్యూటర్స్ అవుతుంది, ఎంఎస్ ఆఫీస్ ఏంటంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ స్కిల్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాము. వీళ్ళు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనకి జిఎంఆర్ సంస్థల నుండి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కల్పిస్తూ ఉంటారు. ఆ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎక్కడంటే నియర్ బై ఎక్కడైనా ఉండొచ్చు. అది ఫ్రంట్ ఆఫీస్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, సమ్ ఆఫీసెస్లో కానీ వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లేదు అనుకుంటే వాళ్ళు ఓన్గా రన్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక ఈ సేవా కేంద్రం లాంటిది కానీ, ఇంటర్నెట్ సెంటర్ కానీ వాళ్ళ పెట్టుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్టుతో పాటు స్థానిక యువత జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే అసలైన అభివృద్ధి. ప్రస్తుతం ఈ ఉపాధి అవకాశాలు రేపటి విజయాలకు బలమైన పునాదులు కావాలని ఆశిద్దాం.